నేను మళ్ళీ కూడా ఇక్కడ రావాలనుకుంటాను. కానీ దయాకర్ మోసపూరిత దయాకర్ రావును రాయపర్తి మండలం కానీ, పాలకుర్తి మండలం కానీ, తొలూరు మండలం కానీ, కొడకాళ్ళ మండలంలో కానీ ఏ ఒక్కరు కూడా దయాకర్ రావును నమ్మేవారు ఇప్పుడు లేరు. ఇప్పుడు జనరేషన్కి అందరికీ మరి చాలా ఎడ్యుకేషన్ డెవలప్ అయిపోయింది. మోసం చేసిన దయాకర్ రావు తొక్కితే పాదాలు పడ్డాడు. వాళ్ళ జీవనంలో మరి దళితుల చేతిలో ఓడిపోయిన దయాకర్ రావు దళితులలో మళ్ళీ వారికి క్షమాభిక్ష పెట్టరు. దయాకర్ రావును మళ్ళీ రాజకీయంలో దీంతోనే వారి దయాకర్ రావు చాప్టర్ రోజు ఇప్పుడు అదేవిధంగా మరి పాలకుర్తిలో ఇప్పుడు కొనసాగుతున్న ఎమ్మెల్యే గారు మహనీయురాలు మరి యొక్క దళితుల పట్ల ఆమెకు అన్ని విధాల ఆకర్షణీయమైన సంక్షేమ పథకాలు కానీ, ప్రభుత్వం పనితీరు కానీ, ప్రజల దగ్గరికి పోయే మంచి చేరవ కానీ, ప్రజలను రిసీవ్ చేసుకునేది కానీ, పేద పడుకు బలైన వర్గాలను అన్ని విధాల వారి దగ్గర ఆదరించి మరి సంక్షేమ పదాలు పేదవారికి సరైన లబ్ధిదారునికి చేకూర్చే ఆ కర్తవ్యంగా పనిచేస్తా. మీ ఎమ్మడి నేను పేదలంటే నాకు దేవు, పేదలే నా లక్ష్యం అనుకుని మాటిచ్చిన మరి స్థానిక ఎమ్మెల్యే గారి వారి కోరిక మేరకు వారు చేసిన సంక్షేమ పదాలను ఆశించి మరి మేము కూడా వారి సమక్షంలో పనిచేయడం కోసం మరి ఇవాళ నేను ఇది మరి గాంధీ భవన్లో వారి సమక్షంలో చేరడానికి నేను ఇవాళ నిశ్చయించుకు వచ్చిన ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకోబోతున్నారు? మళ్ళీ మా పాలకుర్తిలో అయితే 36 గ్రామ పంచాయతీలు 110 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్నిటికీ కాంగ్రెస్ వెళ్తుంది. ఎందుకంటే రైతు బంధు, రైతు రుణమాఫీ, ఇది కళ్యాణ ఇది రైతు బంధు, బోనస్, రైతు 500 బోనస్ ఇవన్నీ ఇచ్చినాక కూడా టీఆర్ఎస్ పార్టీకి ఎవరు చూసేవాడు లేరు. అసలు జనాలు టీఆర్ఎస్ పార్టీ వైపునే లేరు. కాకపోతే జనాలు మోసం చేసి డబ్బుల కోసం ఏదో చేసి అత్యంతలు అంటున్నారు. కానీ జనాలు మోసపోయే ప్రసక్తే లేదు. టీఆర్ఎస్ పార్టీని పాదాలోకం వెక్కిర్రు. అది లేవడం చాలా కష్టం.